చాలా గొప్ప విడుదల, పరిశుద్ధాత్మ శక్తి, ప్రభావాన్ని మనమందరం అనుభవించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నయన్ జాషువా గారు వస్తారు, తర్వాత వాళ్ళ గురువు గారు వస్తారు, చాలామంది దైవజనులు వస్తారు. సిలువ ధ్యానాలు మానకండి, సాయంత్రాలు మానవద్దు. మరి దేవుడు మనల్ని హెచ్చించును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనక అతడు కనబడలేదు. చాలండి. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన ఆయన, సర్వోన్నతుడు అయినటువంటి దేవ, చెప్పబడుతున్నటువంటి వాక్య భాగం నీది. అదిగో తండ్రి, మరి యొక్క తెలివిని, జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించి నీ వాక్యమును హృదయములు భద్రపరుచుకుని కృపను, రాకడకు సిద్ధపాటు అయ్యేటువంటి జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హానోకు ఆదాము గారి నుంచి చూస్తే 7వ వాడు. ఎన్నో వాడండి? 7వ వాడు. ఆదాము షేతును కన్నారు, షేతు ఏనోషును కన్నాడు, ఏనోషు కేయినాను కన్నాడు, కేయినాను మహలేలును కన్నాడు, మహలేలు ఏరోదును కన్నాడు, ఏరోదు ఎవరిని కన్నారు? హానోకును కన్నారు. కాబట్టి ఈ యొక్క 7వ వాడైనటువంటి హానోకు దగ్గరికి వచ్చేసరికి మిగతా 6గురి జీవితాలు బాగానే ఉన్నాయి. సహజంగానే వారు మరణించారు, సహజంగానే వాళ్ళు కాలాన్ని గడిపారు. కానీ హానోకు కాలం వచ్చేసరికి దేవునికి ఇష్టుడయ్యాడు కనుక దేవుడు అతన్ని తీసుకుని పోయారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడు. హల్లెలూయా. అందరి జీవితాలు బాగున్నాయి. అందరి జీవితాలు భూమి మీద మనకు మాదిరిగానే ఉన్నాయి. కానీ హానోకు జీవితం ప్రత్యేకమైనది. హానోకు జీవితం స్పెషల్. హానోకు భక్తి కూడా అది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. హల్లెలూయా. 7వ వాడైనటువంటి హానోకు ఎన్నో వాడు? 7వ వాడు. 7 దేవుని సంఖ్య, 7 పరిపూర్ణతకి సాదృశ్యం. 7 నెంబరు దేవునిది గనక 6 దినాలు మీరు పని చేసుకుని 7వ దినమున నాకు ఇవ్వమని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి హానోకు ఎవరయ్యానంటే దేవునితో నడిచినటువంటి వాడు. ఈ హానోకు ఎవరయ్యానంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. ఈ హానోకు ఎవరయ్యానంటే కొనుపోబడినటువంటి ఆయన. దేవుడు కొనిపోయాడు గనక అతడిక లేకపోయేను, దేవుడు తీసివేసుకున్నాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఫలముగా ఆయన ఉన్నారు. దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఉన్నారు. దేవుని నామములో ఎదిగేటువంటి వారుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క హానోకు జీవితం, హానోకు దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నారమ్మా? దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. దేవుని సంఘము కూడా హానోకు నడుస్తున్నట్లుగా ఎవరైతే దేవునితో నడుస్తారో ఆ సంఘము ఎత్తబడునుగాక. ఎవరైతే దేవునికి ఇష్టలుగా సంఘము జీవిస్తుందో ఆ సంఘము ఎత్తబడునుగాక. ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడతారో ఆ సంఘము ఎత్తబడునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏ జీవితాన్ని జీవించాడు ఆయన? చెప్పాలి. దేవునికి ఇష్టమైన జీవితం. మొట్టమొదటి దేవునితో నడిచారు. ఎవరితో నడిచారు? మనం ఎవరితో నడుస్తున్నాం? చెప్పాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? మన ఆలోచనలు ఎవరితో నడుస్తున్నాయి? మన ప్రణాళికలు ఎవరితో నడుస్తున్నాయి? మన ఉద్దేశాలు ఎవరితో నడుస్తున్నాయి? మన జీవితం దేనితో ముడిపడి ఉంది? ఈ యొక్క మొదటి వారంలో మనం గమనించుకుందుము గాక. ఎత్తబడిన వారు ఉన్నారు బైబిల్లో. మొట్టమొదటిగా హానోకు ఎత్తబడ్డారు. తర్వాత ఎవరు ఎత్తబడ్డారు? మరణం రుచి చూడకుండా ఎత్తబడిన వారు. చెప్పాలి. 2వ వారు ఏలియా గారు, 3వ వారు యేసు ప్రభు వారు. హల్లెలూయా. అయితే మూడు రకాలు కేటగిరీలు అవి. హానోకు అయితే దేవునితో వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడు. ఏలియా గారు కూడా ఎత్తబడ్డారు. కానీ ఏలియా గారు ఎత్తబడిన సమయంలో అగ్ని రథాలు మాత్రమే వచ్చినాయి. అంటే దేవుని కారే వచ్చింది, దేవుడు రాల. కానీ హానోకు విషయంలో దేవుడే ఆయనతో పాటుగా వచ్చేసాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు గనక దేవుడే అతన్ని కొనిపోయెను. కొనడం అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి హానోకును కొన్నాడు. 6గురు బాగానే ఉన్నారు. ఆదాము గారు బాగానే ఉన్నారు, షేతు బాగానే ఉన్నాడు, ఏనోషు, మెతూషెల, మహలేలు, ఏరోదు బాగానే ఉన్నాడు. కానీ హానోకు విషయంకి వచ్చేసరికి దేవునికి ఇష్టమైపోయాడంట. నీ జీవితం ఎలాగుంది? నీ యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయా? మన కుటుంబంలో కష్టాలు రావడానికి, మన కుటుంబంలో శ్రమలు రావడానికి, మన కుటుంబంలో ఇబ్బందులు రావడానికి కలిగిన కారణం ఏంటంటే దేవునితో నడవకపోవడం. ఎవరితో నడవకపోవడం? దేవునితో నడవకపోవడం.
నా జీవితం నా ఇష్టమని మరి నడవడం ద్వారా కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు. ఇదే వాక్యాన్ని మరలా మనం ఎక్కడ చూస్తాం? ఆది కాండంలో చూస్తాం. చదువుతాం చూడండి. ఆది కాండము 5:22 చదవండి. ఆది కాండము 5:22. ఆనోకు మెతూషెలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచెను, కుమారులను కుమార్తెలను కనిను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సాయంకాల దినమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు నేను కూడా ఆనోకు వలె కొనిపోబడుదుము గాక, ఆనోకు వలె మేఘాలకు వెళ్ళిపోదుము గాక, ఆనోకు వలె నిత్యరాజ్యం వెళ్ళిపోదుము గాక, ఆనోకు వలె పరలోక రాజ్యానికి దూసుకుని వెళ్ళిపోదుము గాక. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను కొన్నాడు. ఎలా కొన్నాడు? రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అయితే ఆనోకు నడిచినట్లుగా మనము నడవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నారు. ఆనోకు ఎవరున్నారు? కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఉన్నారంటే భార్య కూడా ఉంది, అంటే ఒక కుటుంబం కూడా ఉంది. కొన్ని సంఘాల్లో, కొన్ని డినామినేషన్లో చెప్తారు, దేవునితో మనం నడవాలని అంటే వివాహం చేసుకోకూడదు, దేవునితో మనం నడవాలంటే సంసార జీవితాలు ఉండకూడదు, దేవునితో మనం నడవాలి అని అంటే ఏముండకూడదు? ఈ లోక సంబంధమైన సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అని చెప్తారు. అందుకని భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, భార్యలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ హానోకు అందరూ ఉన్నారా లేదా? భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా మన భక్తికి ఆటంకము లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. కొందరు అంటారు, మందిరానికి రావట్లేదంటే మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మందిరానికి రావట్లేదంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, మందిరానికి రావట్లేదు, పిల్లలు అడ్డంగా ఉన్నారు, స్కూల్కి పంపించాలి, వాళ్ళ చదువుల విషయంలో కేర్ తీసుకోవాలని అంటారు. కానీ ఆరోగ్యానికి అందరూ ఉన్నారు, కానీ అందరూ ఉన్నా సరే ధన్యకరమైన జీవితాన్ని జీవించాడు. మనము కూడా అట్టి రీతిగా మారిపోదుము గాక. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని ప్రణాళికలున్నా, ఎన్ని ఉద్దేశములున్నా, ఈ లోకంలో ఎన్ని అవమానాలున్నా మనం దేవుడితో నడుచుదుము గాక. దేవుడితో నడిచినప్పుడు నీకు ఆశీర్వాదం, దేవునితో వెళ్ళినప్పుడే నీకు సంతోషం. హల్లెలూయా. అంటే కుటుంబం అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధన చేస్తుంది. కాబట్టి నీ కుటుంబంలో దైవికమైన ఆరాధన జరగాలి. నీ కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ఆరాధన జరగాలి, ప్రార్థన జరగాలి. అంటే నేను అనుకుంటాను, హానోకు దేవునితో నడిచాడనంటే ఆయన భార్య ఎంత సహకరించిందో. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హానోకు గారు దేవునితో నడిచారు అని అంటే ఆయన పిల్లలు ఎంత సహకరించారో, కుమారులు కుమార్తెలు ఎంత సహకరించారో. 300 ఏళ్ళు నడిచాడంట దేవునితో. ఎన్ని సంవత్సరాలు? 300 ఏళ్ళు. మనమైతే 1 సంవత్సరం నడిచి దేవుడు నాకు ఏం చేయట్లేదు అని వెనక్కి వచ్చేస్తాం. మనమైతే 2 సంవత్సరాలు చూసి దేవుడు ఏం చేయట్లేదు అని వెనక్కి వచ్చేస్తాం. దేవుడు ఏమి చేసినా చేయకపోయినా దేవునితో నడుచుదుము గాక. ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు నాకు మగపిల్లడు పుట్టాలి, పుడితే అప్పుడు నేను దేవునికి సమర్పించుకుంటా, దేవుడికి బాప్తీసం తీసుకుంటా అంటుంది. హల్లెలూయా. అలాగూ నువ్వు నమ్మినట్లయితే, అలా విశ్వసించినట్లయితే అన్యులు కూడా అలా నమ్ముతారు. నీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? నువ్వు అద్భుతం పొందుకున్నా కాదు, నీకు అన్ని జరిగిపోయిన తర్వాత దేవుడు కాదు, ఏమీ లేకముందే విశ్వాసమును బట్టి హానోకు వలె జీవించుదుము గాక. విశ్వాసమును బట్టి హానోకు ఏం చేశాడంట? మరణము రుచి చూడలేదంట. మనకేం కావాలి? ఏ జీవితం కావాలి? హానోకు జీవితం కావాలా? లోతు జీవితం కావాలా? హానోకు జీవితం కావాలా? లోతు భార్య జీవితం కావాలా? హానోకు జీవితం కావాలా? ధనవంతుడైనటువంటి వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు, అటువంటి జీవితం కావాలి. అందుకని దేవుడు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను చెప్పండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి నడవండి, దేవునితో నడవండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని ఆలోచన ప్రకారం నడవండి తప్ప మీ సొంత జ్ఞానం వద్దు. హల్లెలూయా. కాబట్టి కుటుంబము ఎవరు కడతారు చెప్పండి? దేవుడు కడతారు. యెహోషువ అంటున్నట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుముగాక. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడు. ఏ కుటుంబం అయితే హానోకు కుటుంబం వలె ఉంటుందో ఆ కుటుంబం దీవించబడునుగా. అంటే భార్య ఉంది హానోక్కి, పిల్లలు ఉన్నారు. ఆయన భక్తి జీవితానికి, ఆయన యథార్థతకి, ఆయన పరిశుద్ధతకి కుటుంబం సంసారం ఏమాత్రం అడ్డు లేదు. మనమైతే ఏమంటాం? మా ఆయన పొద్దున్న సాయంత్రం పనిచేసి వచ్చాడండి, ప్రార్థన రావడం కుదరదండి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి. హల్లెలూయా. యోగ్యుడైతే ఒప్పుకొనుగాక, యోగ్యురాలు అయితే ఒప్పుకొనుగాక. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏ పనులు మనం చేయలేం, దేవునికి అయిష్టులుగా ఉండి మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. కొర్నేలి ఏం చేశాడండి? కొర్నేలి చెప్పాలి. కొర్నేలి ఎవరు? కొర్నేలి ఇటాలీ పటాలంలో ఉన్నబడిన శతాధిపతి. ఆయన కుటుంబ సమేతంగా దేవుని ఆరాధన చేస్తున్నాడు. హానోకు వలె, కొర్నేలి వలె, యెహోషువ వలె కుటుంబ సమేతముగా నువ్వు ఆరాధన చేసినట్లయితే నీ కుటుంబం ఫలించునుగాక.
నీ కుటుంబం అభివృద్ధి చెందును గాక. అంత మాత్రమే కాదు, మన కుటుంబాలు మరణం రుచి చూడకుండా మొట్టమొదటి వరుసలోనే వెళ్ళిపోవును గాక. హానోకు కుటుంబము సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. సంఘములు అందరూ ఎత్తబడతారా? అందరూ కూడా దేవుని రాకడికి సిద్ధపట్టు అవుతారా అని అంటే అవరు. కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. ఎవరు ఎత్తబడతారు? హానోకు వలె దేవునితో నడిచిన వారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. హానోకుని దేవుడు కొనిపోయాడు, హానోకుని దేవుడు తీసుకొని పోయాడు. దేవుడు కొనిపోయేటువంటి జీవితం నీ దగ్గర ఉందా? దేవుడు తీసుకుని వెళ్ళేటువంటి భక్తి నీ దగ్గర ఉందా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్నించుకుందుము గాక. హానోకు వలె దేవునితో నడుచుదుము గాక. హల్లెలూయా. కుమారులు, కుమార్తెలు చూడండి, కుటుంబం బాగుండాలి అని అంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, పిల్లలు వినండి. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించాలన్న, తల్లిదండ్రులు ఏది కావాలంటే అది చేయాలన్న ఒకటి పిల్లలు అనాలి, అమ్మ అంతా నీ ఇష్టం. ఏమనాలి? అమ్మ నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. పెద్దోడా ఏం కూర చేయను ఈ సాయంత్రం? అమ్మ నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అంటే చక్కగా అన్నీ చేసి పెట్టేస్తాను. హల్లెలూయా. చిన్నోడా ఏం కూర వేసి పెట్టను? నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం అమ్మ. పండగ వచ్చింది, ఏ బట్టలు కావాలి, షాపింగ్కి వెళదామా? వద్దమ్మా నీకేది ఇష్టమో నాకదే ఇష్టం అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గారభంగా చూసుకుంటారు, ఎంత చక్కగా చూసుకుంటారు. లేదు నాకు అదే కావాలంటే పెద్ద కర్ర వస్తుంది అక్కడ నుంచి. హల్లెలూయా. నాకు ఆ డ్రెస్సే కావాలనంటే వీపు వాసిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఆ కూర వండితే నేను తింటా, మిగతా కూరలు నేను తిన్నాను అనుకో ఈపు పగిలిపోద్ది. హల్లెలూయా. పిల్లలు ఏం చెప్పాలి? ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి, ఇక్కడ ఉన్నవాళ్ళు పిల్లలు నేర్చుకోండి. అందుకే సండే స్కూల్కి రమ్మంటున్నాం. సండే స్కూల్కి ఒక్కడ రావట్లా. సండే స్కూల్కి వచ్చినటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నేర్చుకుందరు కాక ఏమనాలి? అమ్మ నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అనండి. కుటుంబంలో ఏ గొడవలు ఉండవు. తల్లిదండ్రులు పిల్లలు కొట్టరు ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు భార్యలు భర్తను అనాలి, ఏమని? మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అనాలి. హల్లెలూయా. అప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు. పెళ్ళైన జంట అంట హోటల్కి వెళ్ళారంట. పెళ్ళైన జంట కొత్తగా పెళ్ళి అవుతుంది కదా, హోటల్కి వెళ్ళడితే బంగారం నువ్వేం తింటావు అంటే ఆవిడ అంటుంది మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అంటుంది. హల్లెలూయా. అప్పుడు ఏ గొడవ లేదు, ఏ ఇబ్బందులు లేవు. ఓ సంవత్సరం దాటిన తర్వాత అప్పుడు అంటున్నాడు నీకు ఏది ఇష్టం అంటే ఏదోటి ఇష్టంలే, నా ఇష్టంతో నీకు పని ఏంటి, నీకు ఏది కావాలో తిను అంటుంది. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఏం తెమ్మంటావు అంటే ఏం తెస్తావేంటి, వెళ్ళి ఏదోటి తీసుకురా, ఏదోటి తగలబెట్టి అంటుంది. హల్లెలూయా. అంటే మనుషుల మధ్య ప్రేమ అలా చల్లారిపోతూ ఉంటుంది. కాబట్టి భార్య భర్తల మీద గొడవలు రాకూడదంటే భార్య ఏదన్నా అంటే భర్త అనాలి నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏది వండితే నేను అదే తింటాను అనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోదుము గాక. అలాగే హానోకు గారు కుమారులు కుమార్తెలు ఎవరు చెప్పినట్టుగా విన్నారనంటే హానోకు చెప్పినట్టుగా విన్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హానోకు ఎవరి మాట విన్నాడు అని అంటే దేవుని మాట విన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎవరైతే దైవ సేవకుల మాట భర్తలు వింటారో, భర్తల మాట భార్యలు వింటారో, భార్యల మాట పిల్లలు వింటారో, పిల్లలు ఆ క్రమశిక్షణలో లైన్గా పెరుగుతూ ఉంటారు. అందుకని ప్రభు అన్నారు నిజమైన ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు, నా యందు నిలిచి ఉన్నవారు ఫలించుదురుగాక. వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే భర్తలు, వ్యతిరేకమైన పనులు చేస్తే భార్యలు అంటే దేవుని అంటే భర్త మాటకు లోబడి ఉండకుండా భార్య ఏది పడితే చేస్తే ఆ కుటుంబం దీవించబడదు, ఆశీర్వాదకరంగా ఉండదు. భర్త దేవుని చెప్పిన ప్రకారం నడిస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. హానోకు ఎవరితో నడిచారు చెప్పండి? దేవునితో నడిచారు. కాబట్టి మీరు మీ కుటుంబం బాగుండాలి అని అంటే పెళ్లి కానులు చెప్తున్నా, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? భార్యలు మంచివారు రావాలి అని అంటే భార్య వెనకాల అందం చూడకూడదు. భర్తలు మంచివారు రావాలంటే భర్తల శాలరీ చూడకూడదు. హల్లెలూయా. ఏం చూడాలి? మంచి గుణము చూడాలి. గుణవతి అయిన భార్య దొరుకుట చెప్పండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరకదు. హల్లెలూయా. ఏం కావాలి? గుణము కావాలి. ఒక ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడంట. పెళ్లి చూపులకి వెళ్తే ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు జడ చాలా బాగుందంట. ఏం బాగుంది? జడ చాలా బాగుందంట. ఆ జుట్టును చూసి ప్రేమించేసాడు, పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టగానే జుట్టు అంతా ఊడిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ భార్య నాకు వద్దు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని చూసి చేసుకోవాలి చెప్పాలి? గుణమును చూసి చేసుకుందుము గాక. పెళ్లి కానటువంటి స్త్రీలు, పురుషుడైతే ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడా లేదా, మారు మనసు పొందుకున్నాడా లేదా, బలలో పాలు పొందులు తీసుకుంటున్నాడా లేదని భక్తి కలిగినటువంటి వాడిని చేసుకోండి. హానోకు వలె మీ కుటుంబం దీవించబడును గాక. అదే పురుషులైతే బాప్తిసం పొందినటువంటి అమ్మాయిని, మందిరానికి వెళ్ళినటువంటి అమ్మాయిని, మీకు అందరు పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. హల్లెలూయా. అయిపోయింది కాబట్టి ఏం చేయలేం, ప్రార్థన చేయడం తప్ప. అంతే కదా, పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నా. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళేటువంటి అమ్మాయిని, పాటలు పాడేటువంటి అమ్మాయిని, బైబిల్ చదివేట అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుందరు గాక. హల్లెలూయా. ఏలూరులోకి ఆవిడంట, పాస్టర్ గారు మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి, బొమ్మలాగా ఉండాలంటుంది. ఎలాగ ఉండాలంట? బొమ్మలాగా ఉండాలంట. బొమ్మలాగా ఉండాలంటే నా దగ్గరికి ఎందుకమ్మా, సంతలో బోళ్ళని ఉంటాయి బొమ్మలు, ఆ బొమ్మలు చేసుకోండి అన్న. హల్లెలూయా.
తిరణాల్లో ఉంటాయి కదా బొమ్మలు, తెల్లగా ఉండాలంట. ఎలాగ ఉండాలి? తెల్లగా వైటిష్గా ఉండాలంట. హల్లెలూయా. వాళ్ళు ఇండియాలో దొరకరామా? ఏ ఫారిన్ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లేదా ఏ రష్యాని వెళ్ళిపోవాలి, అక్కడ తెల్లగా బొమ్మల్లాగా ఉన్న వాళ్ళు కనపడతారు. వాళ్ళకి చేయాలి అని అంటే మీరు సంబంధాలు చూడరేమో, మేము ఇంకో పాస్టర్ గారు చెప్పుకుంటామని అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అన్ని ఊర్లు తిరిగేసి సంవత్సరం తర్వాత బొమ్మలాంటి అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నారు? బొమ్మలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏ కోడల పిల్ల టీ పెట్టానంటే ఎవరు కోడల పిల్ల అంటుంది. హల్లెలూయా. అమ్మ మంచినీళ్ళు ఇవ్వమనంటే ఎవరు నీకమ్మ అని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం నట్టు లూజ్ అయినాయి అంట. తెల్లగా ఉంది, వైట్గా ఉంది, హెయిర్ కూడా ఎలాగుందంట? బొమ్మలాగా ఉందంట. కానీ నట్లేమో లూజ్ అయిపోయినాయి. అమ్మ అంటే తిడుతుందంట, కోళ్ళ అంటే కొడుతుందంట. ఎవరు వచ్చినా సరే చెంబులు, తెపాళాలు, సాసర్లు అన్నీ ఇసిరేస్తుందంట. ఊరు నన్ను ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. డాక్టర్ అన్ని టెస్టులు చేసి నీకు పిచ్చి పోవాలంటే అన్నాడంట. ఎవరికైనా పిచ్చు, నాకు పిచ్చు, నీకు పిచ్చు అని చెప్పేసి నీకే పిచ్చి, నీ బాగు పిచ్చి అని డాక్టర్ని కొట్టేసి బయటకు వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బొమ్మలకు కావాలనుకున్నాం, ఆ బొమ్మ ఏం చేస్తుంది? మమ్మల్ని అందరిని ఆడిచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన అడుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఎవరు కావాలి కోడలుగా? గుణవతి అయినటువంటి భార్య. హల్లెలూయా. భర్తలు ఎవరు కావాలి? పెళ్లి చేసుకునేవాళ్ళు. పెళ్ళి అయిపోయిన సంగతి మనకు తెలియదు. హల్లెలూయా. భర్తలు ఎవరు కావాలి? గుణవతుడైన భర్త మనకు దొరుకును గాక. ఒక ఆయన విఆర్ఓ అని పెళ్లి చేశారంట. విఆర్ఓ అని పెళ్లి చేస్తే వచ్చిన ప్రతిసారి తనేసి వెళ్తున్నాడంట. ఈ అమ్మాయి కూడా చదువుకుంది, ఆయన చదువుకున్నారు. బాగా డబ్బులు ఉన్నాయి జేబు నిండా, బల్లకింద చేపెడితే బోళ్ళని డబ్బులు వస్తాయని పెళ్లి చేశారు. హల్లెలూయా. ఇక ఆ డబ్బులు చూసుకుని వేరు సంబంధాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ఈవిడ ముఖం చూడట్లా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి చెప్పాలి. పిల్లలందరూ కూడా తల్లి మాట వినురు గాక, తల్లి భర్త మాట వినును గాక, భర్త దైవజనుడి మాట వినును గాక, దైవజనుడు దేవుడి మాట వినును గాక. హల్లెలూయా. మన కుటుంబం బాగుండాలని అంటే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నట్లుగా కుటుంబం అంతా దేవుడిని సేవించును గాక. ఇప్పుడు చెప్పండి, హానోకు ఎవరితో నడిచారు చెప్పాలి? దేవునితో నడిచారు. మనం ఏ అడుగు తీసుకున్నా, ఏ స్టెప్ తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ గృహాన్ని ప్రారంభించినా, ఏది కావాలన్నా దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో అని ప్రార్థన చేసి కనిపెట్టి దేవునితో నడుచుదుముగాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపడతాం. హల్లెలూయా. యోనా దేవుడు చెప్పిన మాట చప్పున కాకుండా వ్యతిరేకమైన దిశలో వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని చెప్పాలి? ఎక్కడికి మంచాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? తర్షీష్కి వెళ్ళాడు. అప్పుడే వెంటనే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది అనండి? తుఫాన్. నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకపోతే నీ కుటుంబంలో తుఫాన్. హల్లెలూయా. దేవుడి మాట ప్రకారం నువ్వు జీవించకపోతే నీ కుటుంబంలో తుఫాన్. నీ ఇష్ట ప్రకారం నా ఇష్టం అంటే తర్వాత ఆఖరికి నీ ఇష్టమే కష్టమైపోతుంది, శ్రమ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. కానీ హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుదుముగాక. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 16:22 చదువుదాం. లూకా సువార్త 16:22 త్వరగా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు దూరము నుండి అబ్రహామును చూస్తున్నాడు. చాలండి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల చేత కొనుపోబడ్డాడు. ఈ లోకంలో శ్రమ ఉంది చూడండి. దరిద్రుడు ఎలా ఉన్నారంటే తలకు నూనె లేదంటండి, చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలు, ఒళ్ళంతా రోగాలు, వాసన వస్తున్నాడు. అటువంటి వాడిని ఎవరైనా చేరదీస్తారా? మనం చేరదీస్తామా? కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భక్తిలో మాత్రం పేదవాడు కాదు, భక్తిలో మాత్రం దరిద్రుడు కాదు. ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, లోకము నన్ను విడచినా, వ్యాధులు నన్ను
నన్ను ముట్టినా, లోకము నన్ను విడచినా, వ్యాధులు నన్ను ముట్టినా, నా బంధువు నీవే, నా స్నేహితుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. హల్లెలూయా. పేద లాజరుని అందరూ విడిచిపెట్టారు. కురుపులు ఉన్నాయి, దరిద్రత ఉంది, శ్రమ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అవమానం ఉంది. కానీ భక్తిలో మాత్రం పేదవాడు కాదు. భక్తిలో శక్తిని పొందుకున్నాడు, భక్తిలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, భక్తిలో ఆయన మహిమను పొందుకున్నాడు. కనుక చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారు చెప్పాలి? దేవదూతలు వచ్చినాయి. దేవదూతల చేత కునిపబడ్డాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామని మహిమపరు. మనకు కూడా కావాల్సింది అదే. ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు కూడా చచ్చిపోయాడు కొన్నాళ్ళకి. హల్లెలూయా. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. దరిద్రుడు చనిపోయినప్పుడు ఎవరు రాలేదు, కానీ ధనవంతుడు చచ్చిపోయినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. హల్లెలూయా. తలవో దండ తీసుకొచ్చారు, దండలన్నీ వేస్తున్నారు. దండలు కనపడుతున్నాయి కానీ మనిషి కనపడతలేదు. హల్లెలూయా. అన్ని దండలు వేసేసారు. ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు, డప్పులతో తీసుకుని వెళ్తున్నారు, గంధపు చెక్కలతో కాల్చారు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాబట్టి ఈ లోక సంబంధమైన ధనము నీకు అక్కడగా రాదు. ధనవంతుడైతే తన జీవిత కాలం అంతా, అక్కడే ఉందిగా లోకశుభవార్తలో, తన జీవిత కాలం అంతా ఎలా బ్రతికాడు? నీకు ఇష్టమైన జీవితం నువ్వు గడిపావు అని అబ్రహాం గారు అంటున్నారు ధనవంతుడితో. కాబట్టి మనకిష్టమైన జీవితం జీవించకూడదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు అంటారు, అమ్మ నా ఇష్టం, నాన్న నా ఇష్టం. కొంతమంది భార్యలు అంటారు భర్తల్ని, నా ఇష్టం, నువ్వెవడు అడగడానికి. కొంతమంది భర్తలు అంటారు భార్యల్ని, నా ఇష్టం, అడగడానికి నువ్వెవరివి అని అంటారు. కానీ మన ఇష్టం పని చేయకుందుముగాక, మన అనేది చనిపోవునుగాక, అంతా దేవుడే అనేది వచ్చునుగాక, అంతా దేవుని చిత్తం అనేది మనలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతల చేత అనండి, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. మనము కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, శ్రమలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఎలా మారిపోయాడంటే, దేవుడు అది ఇస్తేనే, దేవుడు ఇది ఇస్తేనే, దేవుడు నన్ను దీవిస్తేనే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే, దేవుడు నన్ను బలపరిస్తేనే, దేవుడు నాకు అది ఇచ్చేస్తేనే, దేవుడు నాకు ఇది ఇచ్చేస్తేనే, దేవుడు నేను ఏదైనా చేసేస్తాను అంటున్నారు. హల్లెలూయా. కానీ అలాగూ మనకు ఉండకుందుముగాక. దేవుని చిత్తం ఏదో, దేవుని మహిమ ఏదో, దేవుని తలంపు ఏదో, దేవుని చిత్త ప్రకారం ఆయనకి ఇష్టలుగా జీవించుదుముగాక. హల్లెలూయా. త్వరలో ఆయన కూడా వచ్చి మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే చెప్పండి? కొనిపోబోతున్నాడు. మేఘాల మీద ఆయన వస్తున్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:17 చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:17. హానోకు వలే, ఏలియా వలే, దరిద్రుడు వలే ఆయన మనల్ని కొనిపోయి అంటే తీసుకుని పోవడానికి రాబోతున్నాడు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోనికి వెళ్తాం. మేఘముల మీద కొనిపోబడ్డానికి వస్తున్నాం. అమ్మా, హానోకు వలె మరణం చూడకుండా వెళ్ళిపోయే రోజులు రాబోతున్నాయి. ఏలియా గారి వలె మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయేటువంటి రోజులు వస్తున్నాయి. ఆ రోజు కోసం సిద్ధపడుదుముగాక, ఆ రోజు కోసం భక్తి చేయుదుముగాక. యోహాను సువార్త 14:3 కూడా చదువుదాం. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. తీసుకొని పోవడానికి యేసే రాజుగా వస్తున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా పాడాలి. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా. హల్లెలూయా. కాబట్టి హానోకు వలె మనల్ని కొనిపోవడానికి, తీసుకుని వెళ్ళడానికి రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభుగా వస్తున్నారు. అయితే హానోకు వలె మనం ఎత్తబడే సంఘములో ఉండాలి అనంటే, ఎత్తబడే గుంపులో ఉండాలి అనంటే, హానోకు వలె దేవునితో నడుచుదుముగా. ఎవరితో నడవాలి? దేవునితో నడుచుదుముగా. దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడవడం అనగా ఆయన వాక్య ప్రకారం మన మందిరంలోనే జీవించుదుముగా. రెండవది, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. ఏం చేయాలమ్మా?
ఆయనకి ఇష్టమైన జీవితం కొనిపోయాడంట. అంటే కొన్నాడు దేవుడు. హానోకుని ఏం చేశాడు? కొన్నాడు. మనల్ని కూడా కొన్నాడు. మొదటి కొరింథీ పత్రిక చదువుదాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6:20 మనల్ని కూడా కొనిపోవడానికి ఈ లోకము నుంచి కొన్నాడు దేవుడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. అమ్మ, మీ దేహాలతో ఎవరిని మహిమపరచాలి? మనం ఎవరు మహిమపరుస్తున్నాము? హల్లెలూయా. కొంతమంది హీరోల్ని మహిమపరుస్తారు, కొంతమంది హీరోయిన్లని, కొంతమంది సీరియల్ నాయకుల్ని మహిమపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. అప్పుడు దెయ్యాలు నిన్ను మహిమపరుస్తాయి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్యరాజ్యం వెళ్ళాలి. మన దేహాలతో దేవుని మహిమపరచుదుము గాక. మన చూపుల్లో దేవుడు ఉండాలి, మన ఆలోచనలో దేవుడు ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి. సమస్తము దేవుడు 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 అయ్యి ఉండును గాక. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 5:9 మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు మన దేహంతో పాపం చేయకూడదు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి హల్లెలూయా. ప్రతి వంశములో నుంచి దేవుడు కొన్నాడండి, మనల్ని కూడా కొన్నాడండి. ఆ విలువను పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఇటు చూడండి నా వైపు. యేసయ్య మనల్ని కొన్నాడు, ఆ విలువను పోగొట్టుకోవద్దు. హానోకుని ఎలాగైతే కొనిపోయాడో మనల్ని కూడా కొని వెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. మేఘవాహనుడిగా ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఏం చేయాలి? దేవునితో నడవాలి. చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవునితో నడువమ్మా. ఈ 40 దినాలు కాదు, జీవితాంతం కూడా దేవునితో నడువమ్మా. దేవునితో నడిస్తే నీకు జీవితం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. మీ పక్క వారితో చెప్పండి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించని చెప్పండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైన జీవితం? దేవునికి ఇష్టమైన జీవితం. మూడోది, ఆయన రక్తం పెట్టి కొన్నాడు కనుక మనం విలువ కలిగిన వారం. మనము కూడా ఆయన రక్తములో కడగబడుదుము గాక, ఆయన రక్తములో మహిమను పొందుకొందుము గాక. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 త్వరగా ముగించేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను హల్లెలూయా పరిశుద్ధాత్మ యందు అధ్యక్షులుగా ఉంచారు. స్వరక్తం ఇచ్చి మనలందరినీ కొన్నారు. కాబట్టి హానోకు వలె మరణం రుచి చూడకుండా వెళ్ళాలని అనండి. ఇటు చూడండి, నేను యేసయ్య వచ్చేంత వరకు మరణము రుచి చూడకుండా ఉంటాను. నిజంగా ఉంటారా? మరణం మన మీదకి రాదు. ఎప్పుడు రాదు అని అంటే పరిశుద్ధులుగా ఉన్నప్పుడు. ఎప్పుడు రాదు అని అంటే దేవునితో నడిచినప్పుడు. ఎప్పుడు రాదు అని అంటే దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికి అయిష్టతలో ఉన్నాము ఈ సాయంకాలంని అంటాడు. ఏమని? వెర్రివాడా, ఈ సాయంకాలం నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అంటాడు. హల్లెలూయా. మనం సజీవులుగా ఉన్నామనంటే, జీవం కలిగి ఉన్నామనంటే అది కేవలం దేవుని మహాకృప. హల్లెలూయా. నిద్రించినటువంటి వారు మొదట లేపబడతారు, ఆ మీద సజీవులమైన మనం ఎత్తబడతాము. చదువుదాం మత్తయి సువార్త 27:52 చదువుదాం. 27:52 అంటే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది హానోకు వంటి జీవితం, కొంతమందికి ఏలియా వంటి జీవితం, కొంతమందికి క్రీస్తు వంటి జీవితం. ఆ జీవితంలో మనం ఉండాలి. 27:52 సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది హల్లెలూయా పరిశుద్ధుల శరీరం లేచారు. నిద్రించిన వారిలో కొందరే లేచారు, అందరూ లేవలా. ఇటు చూడండి, ఒకవేళ నిద్రిస్తే లేచిన వారి గుంపులో మనం ఉండుదుముగాక. హల్లెలూయా. నేను అనుకుంటాను హానోకు వల్లనే మరణం రుచి చూడకుండా ఆయన సన్నిధానంలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనమైతే ఒకవేళ నిద్రిస్తే ఎత్తబడిన వారి దాంట్లో, లేపబడినటువంటి వారి గుంపులో మనం ఉండుదుముగాక. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 13:36 అపోస్తుల కార్యముల గ్రంథం 13:36 ఎవరు ఎత్తబడతారు అనంటే, ఎవరు మరణం రుచి చూడకుండా వెళతారు అనంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. హల్లెలూయా. ఎవరు సంకల్పం చొప్పున? దేవుని సంకల్పం చొప్పున దావీదు దేవునికి సేవ చేశారు కనుక నిద్రించిన వారిలో కూడా లేపబడిన వారు ఎవరుంటారు? దావీదు గారు ఖచ్చితంగా ఉంటారు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అయితే నా ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే నిద్రించిన వారి పరిస్థితి కాదు. నిద్రించిన వారంటే చెప్పాలి, నిద్రించిన వారంటే ఏంటి? మరణించిన వారు. నిద్రించిన వారు అంటే అర్థం ఏంటి? మరణించిన వారు. బైబిల్ భాషలో ఎవరైనా చనిపోతా అంటారు ప్రభువునందు నిద్రించారని. కాబట్టి నిద్రించిన వారు లేపబడతారు. నిద్రించిన వారిలో మనం ఉండొద్దు. ఎవరిలో ఉండాలి? చెప్పాలి, సజీవులమైనటువంటి స్థితిలో మనం ఉండుదుము గాక. సజీవులు గుంపుగా తిరిగి వెళ్ళుదుము గాక. మత్తయి సువార్త 24:40 చదువుదాం. మత్తయి సువార్త 24:40 24:40 యేసు వారు తిట్లను, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును. అందరూ అన్నాడు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అంటే తీసుకొని పోబడేటువంటి గుంపులోనూ ఉన్నావా, విడిచిపెట్టబడినటువంటి గుంపులోనూ ఉన్నావా? ఎవరిని తీసుకుని వెళ్తాడు? మరలా పొలము సంఘానికి సాదృశ్యం. చెప్పండి, పొలము దేనికి సాదృశ్యం?
సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఒకళ్ళు ఏం చేయబడతారంట? ఎత్తబడతారు, ఒకళ్ళు విడబడతారు. సంఘంలోనే ఉంటావు కానీ విడవబడే స్థితి వచ్చు. అంత భక్తి చేసి ఇంటి వెనకాల చేసినట్టు నువ్వు భక్తి చేసి ఎత్తబడకపోతే విడవబడితే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. పొలం దేనికి సాదృశ్యం చెప్పండి? పొలం దేనికి సాదృశ్యం చెప్పాలి? పొలం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఎత్తబడే వరుసలో నువ్వు ఉండుదువు గాక. లూకా సువార్త 17:34 కూడా చదువుదాం. ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, కొనుపోబడును, విడిచిపెట్టబడు. ఇటు చూడండి, ఇద్దరు మంచం మీద ఉంటారంట. ఒకళ్ళు విడిచిపెట్టబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. ఒక ఆవిడ తెగన వేసుకుంటుంది, ఇద్దరు మంచం మీద ఉంటారంటే. మంచము అనగా మరణము, నిద్రిస్తున్నారనగా మరణిస్తున్నారని అర్థం. ఇదివరకు రోజుల్లోనండి చనిపోయిన వారిని మంచంతో సహా ఎత్తుకుని వెళ్ళిపోయేవారు. అవునా కదా? ఎలా తీసుకెళ్ళేవారు? మంచంతో తీసుకెళ్ళేవారు. మంచం ఇలాగేసా వాళ్ళు కాళ్ళు కిందకుంటేనేమో పడుకుంటున్నారని అర్థం. కాళ్ళు తిరగేశారంటే ఆడు కూడా తిరగబడ్డాడని అర్థం. హల్లెలూయా. అంటే ఇద్దరు మంచం మీద ఉన్నారు అంటే నిద్రించి ఉన్నారు, అంటే మరణించి ఉన్నారు. హల్లెలూయా. ఆ మరణించి ఉన్న వారిలో ఏం చేశారంటే ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. తర్వాత చదువుదాం చూడండి, అక్కడి నుంచి చదువు కంటిన్యూ. ఇద్దరు స్త్రీలు ఒకరి తిరగలు విసురుతున్నారు, ఒకటి కొనిపోబడిను, ఒకటి విడిచిపెట్టబడిను. హల్లెలూయా. స్త్రీలు తిరగలి విసురుతున్నారు అని అంటే తిరగలి విసిరేవారు ప్రార్థన జీవితానికి, భక్తి జీవితానికి అనగా దైవ సేవకులకు సాదృశ్యం. దైవ సేవకుల్లో కూడా కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. హల్లెలూయా. కానీ ఎత్తబడేటువంటి దైవ సేవకుల వెనకాల మనం ఉండాలి, విడవబడినటువంటి దైవ సేవకుల వెనకాల మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని సేవకులు తిరగరి విసిరేవారు. విసరడం అనగా వాక్యం చెప్పడం. విసరడం అనగా అర్థం ఏంటి? వాక్యం చెప్పడం. కాబట్టి హానోకు ఎలా వెళ్ళారు చెప్పాలి? హానోకు ఎలా వెళ్ళారు? దేవునితో నడిచి దేవునికి ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందాడంట. భలే ఉంది కదా మాట. ఒకసారి మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 11:5. ఆయన మరణం రుచి చూడక మునుపు, ఆయన కొనుపోబడక మునుపు, దేవుని దగ్గరికి వెళ్ళక మునుపు ఎలా వెళ్ళాడంట? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందను. హల్లెలూయా. మన సాక్ష్యం కూడా మారునుగాక. హల్లెలూయా. దేవుని పోలి ఎవరు నడుచుకోవాలంటే సేవకులైన మేము నడుచుకోవాలి. దేవుని పోలి ఎవరు నడుచుకోవాలి? సేవకులైన మేము నడుచుకోవాలి. మమ్మల్ని పోలి పురుషుల్ని నేర్చుకోవాలి, పురుషుల్ని పోలి స్త్రీలు నేర్చుకోవాలి, స్త్రీలను పోలి పిల్లలు నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా మేమైనా అంతా అనాలి, అంతా నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించాలి, నీ ఆలోచన ప్రకారం నేను జీవించాలి అని దేవునితో ఎప్పుడైతే నడుస్తామో, దేవునికి ఇష్టలుగా జీవిస్తామో, ప్రభు యొక్క రక్తంలో కడగబడతామో, వారు మాత్రమే మరణము రుచి చూడకుండా ఆయన సన్నిధికి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. యోధ పత్రిక ఆఖరిగా చదువుకుందాం. యోధ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. యోధ పత్రిక ఒకటే ఉంటుంది, 14వ వచనం చదువుతాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఎట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారిని కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. త్వరలో 1000 పరిశుద్ధులతో ప్రభువారు వస్తారు. హానోకు కూడా ప్రవచించారు. లోతు దినాల్లో కూడా తినడంలో, త్రాగడంలో, సుఖించడంలో ఉన్నారు. నోవహు దినాల్లో అయితే జలప్రళయం వస్తున్నట్టే తెలియదంట. ఇప్పుడు మనిషి కుమారుని దినాల్లో కూడా ఎలాగున్నారు? తినడం, త్రాగడం, సుఖించడం, తిరగడం, ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడ దినాలు ఆలస్యం చేయకని త్వరగా వచ్చుతున్నాడు కనుక మనం హానోకు వలె దేవునితో నడుచుదుము గాక, హానోకు వలె దేవునికి ఇష్టలుగా ఉండదుము గాక. హానోకు వలె మనం స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక కొనిపోబడుదుము గాక. మనము కొనిపోబడాలంటే దేవుడు కొన్నాడు, మనము కూడా కొనాలి. ఏం కొనాలి? ప్రార్థన కొనాలి. కొనువారి దగ్గరికి వెళ్ళి ఆత్మను పొందుకొని ఉంది అక్కడ, అంతే కదా. విడవబడినటువంటి కన్యకలను అంటున్నారు, కొనువారి దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకోండి అని అంటున్నారు. సమయాన్ని మనం కొనాలి, ఆరోగ్యాన్ని వెచ్చించాలి, దేవుని ఖర్చు పెట్టాలి, దేవుని సన్నిధానంలో నిలవబడాలి. దేవునికి ఇచ్చి, సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ రాబడి అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని ఉన్నదా లేదా? నీ రాబడి అంతా ఇచ్చి. హల్లెలూయా. దేవుడు మనల్ని కొనాలంటే అబ్బా ఈమె నేను కొంటున్నాను. చూడండి, ఒక ఫలం ఉంది, మంచి ఫలం. ఆ ఫలాన్ని మనం ఎంత రేటు పెట్టైనా కొంటాం. అవునా కదా? నచ్చిందంటే ఎంత రేటు పెట్టైనా కొంటాం.
దేవుడికి మనము నచ్చామనంటే మనల్ని ఎంత రేటు పెట్టైనా కొని ఆయన సన్నిధానంలో తీసుకుని వెళతాడు. దేవుడు కొనేటువంటి పాత్రలుగా మనం ఉండుదుముగాక, దేవుడు వాడుకునేటువంటి పాత్రలుగా మనం ఉండుదుముగాక. ఆనోకు వలె పరలోక రాజ్యం వెళ్ళుదుముగాక, ఆనోకు వలె మరణం రుచి చూడకుండా మేఘముల మీద వెళ్ళిపోదుముగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడండునుగాక. ఆమేన్.